కాంగ్రెస్ పార్టీలో సాంప్రదాయంగా ఉండే అసమ్మతి ఛాయలు లేకుండా 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని ఏలారు వైఎస్. 2004 ఎన్నికల్లో సిపిఐ, సిపిఎం, టీఆర్ఎస్ తో కలిసి టీడీపీని ఎదుర్కొని అఖండ విజయాన్ని సాధించిన ఆయన వచ్చే ఎన్నికల్లో టీడీపీ, సిపిఐ, సిపిఎం, టీఆర్ఎస్ తో కూడిన మహాకూటమిని మరోవైపు పీఆర్పీని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గోల్డ్ మెడలిస్ట్ తానే అంటున్న వైఎస్ ఈ ఎన్నికల నామను ఎలా ఇస్తారో ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్, వచ్చే ఎన్నికలను మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? వెల్, 5 ఏళ్ళు పరిపాలనలో ఉన్న తర్వాత, ప్రభుత్వంలో ఉన్న తర్వాత మేము అనుకున్న దానికంటే ఎక్కువగా అభివృద్ధిలో కానీ, ప్రజల్లో కానీ, అభివృద్ధిలో కానీ లేక సంక్షేమంలో కానీ ప్రజల్లో విశ్వసనీయత చేసుకున్న తర్వాత ఎన్నికలు ఎదుర్కోవడం అంటే ఏమాత్రం కష్టమైన విషయం కాదు అని చెప్పి మాకు అనిపిస్తుంది. అందుకే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త ఇవాళ మేము ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నాం. ఎన్నికల వేళల్లో ఇంతకుముందు ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న పార్టీ ఇంత ధైర్యంగా ఎన్నికలను ఎదుర్కొన్న పరిస్థితి లేదు అని చెప్పి ప్రతి సామాన్య కార్యకర్త ఆ విధమైన అభిప్రాయంతో ఉంది. 60 సంవత్సరాల స్వాతంత్ర భారత చరిత్రలో ఎక్కడా కూడా జరిగినటువంటి అభివృద్ధి, సంక్షేమం ఇక్కడ జరిగింది. ప్రతి వర్గానికి సంబంధించిన రైతులు కానివ్వండి, రైతు కూలీలు కానివ్వండి, డ్వాక్రా మహిళలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, పేదవాళ్ళకు ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి మేలు జరిగింది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు బాగా పెంపొందింపజేయగలిగాం. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇప్పించగలిగాం. పెన్షన్ లేని వాళ్ళకి అందరికీ పెన్షన్లు ఇప్పించే ఏర్పాటు చేశాం. కార్డు లేని వాళ్ళందరికీ కార్డులు ఇప్పించాం. ఆ కార్డు పైన 2 రూపాయల కిలో బియ్యాన్ని ఇచ్చాం. ఇది అది అనకుండా ప్రతిదీ ప్రజలకు మేలు ఎక్కడైతే అవసరం ఉందో అటువంటి ప్రతి మేలు చేయగలిగాం. కాబట్టి 6 ఏళ్ల క్రితం నేను పాదయాత్ర చేసినప్పుడు ఉన్న పరిస్థితికి ఇప్పటికీ అస్థిమ శకాంతం లాగా తేడా ఉంది. ఆ రోజున్న ప్రజలకు సంబంధించిన కష్టాలు, ఈరోజు ప్రజలకు సంబంధించిన మేలు అసలు కంపారిజన్కి అవకాశం లేని పరిస్థితుల్లో ఉంది. కాబట్టి అంత సులభంగా మేము ఎన్నికలను ఎదుర్కోగలుగుతామనే విశ్వాసం మాకు అంత ప్రబలంగా. సార్, మీరు చెబుతున్నట్టుగా ఎంత అభివృద్ధి జరిగినట్టయితే మీ మంత్రులు మారెప్ప కానీ, మాగంటి బాబు గారు వాళ్ళిద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో జెడ్పీటీసీ స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేకపోయింది కొద్ది నెలల క్రితం. వెల్, ఎక్కడైనా కూడా స్థానికంగా కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ స్థానిక సమస్యలు ఉన్నప్పుడు ఆ స్థానిక సమస్యలను రెక్టిఫై చేసుకోలేకపోతే ఒక రాజకీయ పార్టీకి మనుగడే ప్రమాదం. అందుకే అటువంటి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను తీవ్రంగా పరిగణించాలి అనే ఒక మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళటానికి, పార్టీ క్యాడర్స్లోకి వెళ్ళటం కోసమని ఒక ప్రత్యేకమైన చర్య తీసుకోవటం ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా చేయవలసి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు చాలా చోట్ల కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే మార్చాల్సిన పరిస్థితి. ఎక్కడైనా కూడా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే తన వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని పార్టీ భావిస్తే ఇందులో ఏదైనా స్వార్థ చింతనో లేకపోతే రాగంతోనో ద్వేషంతోనో చేస్తే అది తప్పు. అట్లా కాకుండా పూర్తిగా పార్టీ యొక్క శ్రేయస్సు దృష్ట్యా ఏదైనా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు, కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు అది అందరికీ కూడా ఆమోదయోగ్యంగానే ఉంటుందని భావిస్తున్నాను. మీ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు మిమ్మల్ని గద్దెదించడమే లక్ష్యంగా మహాకూటమిని ఏర్పరిచారు. తర్వాత హామీలు కూడా ఇస్తా ఉన్నారు. ఇంటింటికి కలర్ టీవీ, నగదు బదిలీ పథకాన్ని కూడా ప్రకటించారు. ఇంకా వడ్డీ లేని వ్యవసాయ రుణాలు కూడా ఇస్తా ఉన్నారు. వీటన్నిటి కూడా మీ విజయావకాశం మీద ప్రభావం చూపే అవకాశం లేదంటారు? చంద్రబాబు నాయుడు లాంటి పెద్ద మనిషి ఏం చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. కారణం, 9 సుదీర్ఘమైన సంవత్సరాలు ఆయన అధికారంలో ఉండి ఆయన అభివృద్ధిని పట్టించుకోలేదు, సంక్షేమాన్ని పట్టించుకోలేదు. 2 రూపాయల కిలో బియ్యాన్ని 5 రూపాయలు చేసిన పెద్ద మనిషి ఇవాళ మళ్ళీ నేను 2 రూపాయల కిలో బియ్యం ఇస్తుంటే నేను ఉచితంగా బియ్యం ఇస్తానని చెప్పి ఆల్ ఫ్రీ వాగ్దానాలు చేస్తే నమ్మటానికి ప్రజలు చెవులు పువ్వు పెట్టుకున్నారు. మేము ఆ రోజున ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పంటే, ఉచిత కరెంట్ ఇస్తే ఇదేదో కేవలం కరెంటు తీగల్లో కరెంట్ ఉండదు, బట్టలు ఆరవేసుకోవడానికి మట్టికి పనికి వస్తాయని చెప్పిన పెద్ద మనిషి ఇవాళ మేము 5 ఏళ్ళు నిర్హాఘాటంగా ఉచితంగా కరెంట్ ఇచ్చిన తర్వాత నేను ఉచితంగా కరెంట్ ఇస్తాను, 12 గంటలు ఇస్తాను, పట్టపగలు ఇస్తాను అని చెప్పంటే నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు. కాబట్టి అసలు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఏం మాట్లాడినా కూడా తనకు విశ్వసనీయత లేని పరిస్థితుల్లో ఆ మాటను ప్రజలు పట్టించుకోవటం లేదు. చంద్రబాబు విశ్వసనీయతను పక్కన పెడితే ఆయన ప్రకటించిన పథకాలు బాగున్నాయా లేదు? ఏ ఒక్కడికైనా ఉండి అధికారంలోకి రావడానికి ఏదైనా సరేనని చెప్పని దిగజారుడు ధోరణి కనపడుతుంది తప్ప చంద్రబాబు నాయుడు గారి ప్రకటనల్లో
అందులో ఏ కొంచెము కూడా చిత్తశుద్ధి కనపడదు. అంటే 200 రూపాయలు పింఛన్ ఇస్తున్నారు. గత ప్రభుత్వం 75 రూపాయలు ఇచ్చింది, మీరు దాన్ని 200 పెంచి ఇస్తున్నప్పుడు ఆయన 2000 రూపాయలు, 1000 రూపాయలు, 1500 రూపాయలు స్కీమ్ పెట్టారు, క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్. అది ఎలా తప్పవుతుంది? ఎక్కడైనా కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాలు ఎలా ఉన్నాయి, ఆ ఆదాయాలు ఎక్కడెక్కడ ఖర్చు పెడతాము అనేది ఏ ప్రభుత్వమైనా ఏ పార్టీ అయినా విశ్లేషణ చేసుకోవాలి. కానీ ఆదాయమే లేనప్పుడు 30-40 వేల కోట్ల రూపాయలు కేవలం క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్కు ఖర్చు పెడతానని చెప్పని మాట చెప్తుంటే, ఓవైపు రాష్ట్రానికి సంబంధించిన ప్లాన్ బడ్జెట్ కూడా ఆ మేరకు లేనప్పుడు ఇది నమ్మడానికి అంత సులభంగా ప్రజలకు విశ్వాసాన్ని చూడడం లేదు. మార్పు తెస్తా ఉంటున్న పిఆర్పి 100 రూపాయలకే వంటింటి సరుకులు, 100 రూపాయలకే వంట గ్యాస్, 1000 రోజుల్లో 10 లక్షల మందికి ఉపాధి కల్పిస్తాం, ఉద్యోగం ఇస్తామని చెప్తా ఉంది. ఈ ప్రభావం మీరు ఎలా అంచనా వేస్తారు? ఎక్కడైనా కూడా అండి, ప్రభుత్వానికి 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరుగుతాయి ప్రజాస్వామ్యంలో. ఈ 5 సంవత్సరాల్లో మేము చేసిన మంచి కార్యక్రమాలు, సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో మేము మిగిలిన అందరికంటే కూడా మంచి పనులు చేశామా, ప్రజలకు సంబంధించిన అవసరాలకు సరిపడా స్పందించామా లేదా అనే ఒకే ఒక్క అంశం పైన ప్రజలు తీర్పునిస్తారు. ఆన్ అవర్ కమిషన్స్ అండ్ ఒమిషన్స్. మేము బాగా పనిచేసామని చెప్పి ప్రజలు అనుకుంటే ఈ ప్రతిపక్షాలు కానివ్వండి, కొత్త పక్షాలు కానివ్వండి, వీళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు. మేము చేసిన పనులు చాలా బాగున్నాయని చెప్పి ప్రజల్లో ఒక విశ్వాసం ఉంది కాబట్టి ఈ వాగ్దానాల గురించి ప్రజలు పట్టించుకోవడం లేదు, మేమైతే అస్సలు లెక్క పెట్టడం లేదు. ఇక తెలంగాణ విషయానికి వస్తే, మహాకూటమిలోని పార్టీల మధ్య భావ సారూప్యత లేదని మీరు మార్నింగ్ చెప్పారు. అయితే ఇవే పార్టీలు 2004లో మీతో కలిసి ఉన్నాయి. సిపిఎం అప్పుడు కూడా తెలంగాణ వ్యతిరేకించింది, సిపిఐ కూడా అప్పట్లో ప్రత్యేక తెలంగాణ వ్యతిరేకించింది. అప్పట్లో ఉన్న భావ సారూప్యత తెలుగుదేశం పార్టీతో కలవడం వల్ల పోయిందంటారా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయి? ఆ రోజు కూడా దయచేసి గమనించండి, మీరందరం కూడా కలిసి ఒక కూటమిగా ఏర్పడాలి. కాంగ్రెస్ పార్టీ ఓవైపు ఏమో కమ్యూనిస్టులతో కలిసింది, మరోవైపు టీఆర్ఎస్తో సీట్లు అడ్జస్ట్మెంట్ చేసుకున్నది. టీఆర్ఎస్కు మాకు తెలంగాణ విషయంలో కూడా సెకండ్ ఎస్ఆర్సీ అని చెప్పి ఇద్దరం కూడా కలిసి సంతకం పెట్టుకున్న పరిస్థితి అది. ఇక వీళ్ళకు సంబంధించి పోలవరానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కమ్యూనిస్ట్ పార్టీలు, కానీ ఆ రోజు అయితే ఇప్పుడు మాట్లాడలేదు. పోలవరానికి వ్యతిరేకంగా ఆ రోజు మాట్లాడలేదు. కాబట్టి ఆ రోజు మాకు భావస్వరూప్యత అనే సమస్య రాదు. ఈరోజు వీళ్ళందరూ ఒకటే ఒక్క మాట మాట్లాడుతున్నారు, మిగిలిన అన్ని అంశాలను పక్కన పెడుతున్నాం, మాకు కాంగ్రెస్ పార్టీని గద్దె దింపడం ఒక్కటే ప్రధానమైన అంశం అని చెప్పింది. అటువంటి పరిస్థితుల్లో ప్రజలను ఈ మహాకూటమిని పూర్తిగా విశ్వసించడం మానేశారు. తెలంగాణ ఇస్తే ఎప్పుడైనా కాంగ్రెస్ వల్ల సాధ్యమవుతుందని మీరు కూడా చెప్పారు, మీ పార్టీ కూడా చెబుతుంది. 119 సీట్లు ఉన్న తెలంగాణలో ఈసారి ఆ మాట ఎత్తకుండా మీరు ప్రచారం చేయడం కానీ అవకాశం ఉంది? ఇందుకు మేము మన కూడా అసెంబ్లీలో మాట్లాడాం కదా, అసెంబ్లీలో పాలసీ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ ప్రిన్సిపల్ స్థూలంగా మాకు తెలంగాణ ఇచ్చే విషయంలో ఇబ్బంది లేదు, కానీ తెలంగాణ ఇస్తే దానికి సంబంధించిన కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలు పరిష్కరించుకోవడం కోసమే ఈ అసెంబ్లీ కౌన్సిల్ సభ్యులతో ఒక గత ఏళ్లలో చేసిన వాగ్దానాలు, ఇచ్చిన హామీలను నెరవేర్చిన తమ ప్రభుత్వం తేలిగ్గా ఎన్నికలను గట్టెక్కుతుందని, వచ్చే ఎన్నికల్లో తిరిగి తన్నే విజయం వరిస్తుందని చెబుతున్నారు వైఎస్.